రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఓటర్ల తీర్పు చైతన్యవంతంగా ఉంటుంది. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు ఇప్పటి నుంచే మొదలుపెట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పార్లమెంటు స్థానాలపైన దృష్టి సారిస్తున్నారు నాయకులు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు వేగాన్ని పెంచాయి. ఇందుకు ఆ ఉమ్మడి జిల్లా ఏదో తెలియాలంటే ఈ రోజు తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి పాలమూరులో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు ఇప్పటి నుండే అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థలకు జూలై నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి దాదాపుగా సంవత్సరన్నర కాలం కావస్తుండటంతో పల్లెలు, పట్టణాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో గత మార్చి, ఏప్రిల్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగింది. అయినా కొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో రాజకీయ నాయకులు అటువైపు దృష్టి సారిస్తున్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు 10 సంవత్సరాల పాటు కొనసాగేలా అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు మారుస్తారు అని ప్రచారం సాగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు మారడం ద్వారానే పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు, మహిళలకు అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించవలసి ఉంది. దీంతో తప్పనిసరిగా మారుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1662 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లలో ముందుగా మార్పులు, చేర్పులు చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. సర్పంచి స్థానాలకు సంబంధించిన ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. వీటన్నింటి రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థలపై పట్టు సాధించేలా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు సాధించే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువగా ఉంటున్నారు. ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్నారు. అవకాశం ఎవరికి వచ్చినా సమైక్యంగా ఉండి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆదేశిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో అన్ని గ్రామ పంచాయతీల్లో తమ మద్దతుదారులను, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా అది ఆ పార్టీ వైపే ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తి కాకపోవడం, రైతు రుణమాఫీ అందరూ రైతులకు కాకపోవడం, వర్షాలు విస్తారంగా కురుస్తున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేసినా చేయకపోయినా వీటిపై మాట్లాడడానికి గులాబీ నేతలు ఎవరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ తీరును ఆశించిన స్థాయిలో ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావడం లేదని, దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకంత నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి.
గడిచిన పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి మినహాయించి మిగతా చోట్ల చెప్పుకోదగిన స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు సాధించలేకపోయారు. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని కాషాయ పార్టీ దక్కించుకోవడంతో సీన్ రివర్స్ అయింది. సీఎం సొంత ఇలాకాలో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ పాలమూరు పార్లమెంటుపై కాషాయ జెండా ఎగురవేసింది. అధికార పార్టీ నేతల ఎత్తుగళ్లను అధిగమించి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డీకే అరుణ ఎంపీగా గెలిచి సత్తా చాటింది. ఆమె గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకుల్లో కొంత ఉత్సాహం పెరిగింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. మొత్తానికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుంటే టీఆర్ఎస్, బీజేపీ కూడా తామేమీ తక్కువ కానట్లు ప్రజల్లోకి వెళుతోంది. చూడాలి మరి పాలమూరు జిల్లా ప్రజల తీర్పు ఏ పార్టీకి పట్టం కట్టబోతుందో.